ధీరజ్ అయితే వేదవతి చెప్పినట్లుగా ప్రేమ మెడలో తాళి కడుతూ ఉంటాడు. ధీరజ్ చేసిన పనికి ప్రేమ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. అదే టైంలో తలుపులు తీయండి, తలుపులు తీయండి అని అయితే పోలీసులు అంటూ ఉంటారు. అది విని ప్రేమ ధీరజ్ షాక్ అవుతూ ఉంటారు. ఇక తలుపులు కట్టి తీసి లోపలికి వచ్చేసరికి ఏంటి ఇక్కడ ఏం చేస్తున్నారు, అరెస్ట్ చేయండి వీళ్ళని అని అయితే కానిస్టేబుల్తో చెప్తూ ఉంటాడు ఎస్ఐ. అలా చెప్పేసరికి ఎందుకు సార్, ఎందుకు అరెస్ట్ చేయాలి అని అంటూ ఉంటారు. ఇక్కడ వ్యభిచారం జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది అని అనేసరికి, అదేంటి సార్ మా ఇద్దరం భార్యాభర్తలమే, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. అలా అనేసరికి ప్రేమ షాక్ అయి ధీరజ్ కేసి అయితే చూస్తూ ఉంటుంది. ఏంటి వీడు మాట్లాడుతుంది అని అయితే చూసి షాక్ అవుతూ ఉంటుంది. ఇలాంటి మాటలు నేను చాలానే విన్నాను, పదండి పదండి అని చెప్పి ఎస్ఐ అయితే అంటూ ఉంటాడు. లేదు సార్ మేము నిజంగా భార్యాభర్తలమే, మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి ధీరజ్ అయితే అంటూ ఉంటాడు. మాకు రీసెంట్గానే పెళ్ళి అయ్యింది అని అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి ప్రేమ షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటుంది. ఏం మాట్లాడాలో తెలియక అయోమయంలో అలా ఉండిపోతుంది. ఇలాంటి మాటలు చాలానే విన్నాం అని అనేసి అరెస్ట్ చేసేలోపు చిన్నోడా అనుకొని అక్కడికి వేదవతి వస్తూ ఉంటుంది. అలా రావడం చూసి, ఎవరమ్మా మీరు, మీకు వీళ్ళు తెలుసా అని అంటే, నేను వీళ్ళకి తెలియడం ఏంటి, వీడు నా చిన్న కొడుకు, ఇది నా మేనకోడలు, నేను తనకి అత్తని అని చెప్పి అంటూ ఉంటుంది. అవును సార్, ఏమైంది, ఎందుకు వచ్చారు మీరు అని నర్మద అయితే అడుగుతూ ఉంటుంది. వీళ్ళకి రీసెంట్గానే మ్యారేజ్ అయ్యింది, పూజకని ఇక్కడికి వచ్చాము అనేది అంటూ ఉంటుంది. అలా అనగానే ప్రేమ షాక్ అయి నర్మద కాసి చూస్తూ ఉంటుంది. ప్రసాదమైనా ఏమైనా కావాలా సార్ అని అంటూ ఉంటుంది. లేదమ్మా, వీళ్ళు మీకు నిజంగా తెలుసా, మాకేదో రాంగ్ ఇన్ఫర్మేషన్ వచ్చింది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటారు. అయ్యో అలాంటి పనులా అని చెప్పి వేదవతి వాళ్ళే షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటారు. సారీ మేడం, మాకు ఇలా వ్యభిచారం జరుగుతుందని ఎవడో ఈడియట్ ఫోన్ చేసి చెప్పాడు అని అనేసరికి ప్రేమ అయితే షాక్ అవుతూ ఉంటుంది. వాడు అంత స్టూపిడా అని అయితే షాక్ అయ్యి అలా చూస్తూ ఉండిపోతుంది ప్రేమ.